గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక లేచిన వంట రెడీ అయితే చేస్తున్నా. ఇప్పుడే అన్నం అయిపోయింది. ఇక మామూలుగా లేచిన బ్రష్ వేసుకోండి. ఇక్కడ ఆట ఆడుతుంది. అన్నం ఇక పాలు కాబెడుతున్నా. ఇంకా దొండకాయ పచ్చడి నూద్దామని ఈరోజు కనిపిస్తున్నా. దొండకాయ పచ్చడి దానికోసం పచ్చిమిర్చి అయితే వేయించి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఈ వంట అవుతూ ఉంటుంది. బయటికి వెళ్ళి అయితే బుక్స్ వెళ్ళొస్తాం. ఆల్రెడీ నేను ఉదయాన్నే లేవగానే ఫస్ట్ అన్నం కూర అయ్యాక బయట బుక్స్ వెళ్తానండి. ఎందుకంటే బాగా చలి ఉంటుంది కదా, అందులో కొంచెం చీకటిగా ఉంటుంది. అంత చీకట్లో బయటకు వెళ్ళటం ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వంట కానిస్తా. వంట అయిపోయాక ఆల్మోస్ట్ వంట అయిపోయిన తర్వాత ఊరికి వచ్చి చల్లిన. ఆల్రెడీ ఇంతకుముందుకే ఊకిన. ఇప్పుడైతే కల్లాపు చల్లుతున్నా. ఈరోజు పెండ నీళ్ళు చల్లట్లేదండి. పెండ ఈరోజు అంతా బర్రెలు తొక్కుడు చేసినాయి దోమలకి. పెండ లేదు, అందుకనే ఉత్త నీళ్ళే చల్లుతున్నా. మా వాడైతే వడ్లెక్కి ఆట ఆడుతుండు. బాగా అంటే చలి మస్తుంది. అటు నుంచి వచ్చేది మా అత్తమ్మ. పొద్దుగాలనే అటు ఏదో ఆకు కోసమని అటు వెళ్ళింది. తనకు షుగర్ ఉంది. షుగర్ ఆకు కోసం వెళ్ళి తెచ్చుకుంటుంది. ఇక ముగ్గు అయితే పెట్టానండి. నేను స్కూల్ అప్పుడైతే హడావిడిగానే ముగ్గు పెడతా. ఎందుకంటే ముగ్గు తీరిగ్గా వేసుకుంటూ ఉంటే పిల్లలకు స్కూల్ అందదు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, బ్రష్గా వాళ్ళకు అన్నీ దగ్గరుండి మరి చెప్తేనే చేస్తారు. లేకుంటే వాళ్ళకి బస్సు వెళ్ళిపోయినా కానీ అట్లనే ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఇక మావాడు ఆల్రెడీ చూడండి, నేను ఎటు పోతే అటే వస్తుండు. మొహం కడుక్కోమని చెప్పి 10 నిమిషాలు అయింది. ఆయన నా వెనకనే తిరుగుతూ ఆ నోట్లో బ్రష్ చేసి అలాగే తిరుగుతున్నాడు. బాగా అల్లరి చేస్తాడు. చెప్పిన మాట అయితే అస్సలు వినడు. ఇంకేదో నాకు వచ్చినంత చిన్న ముగ్గు అయితే వేస్తాను. ముగ్గులు వస్తాయి కానీ ముగ్గులు పెట్టేంత తీరిక అయితే ఉండదు. సండే రోజు కొంచెం మంచిగా వేసుకుంటాను. ఈ వంటగా అయితే దొండకాయ పచ్చడి ఏంపి ఆడబెట్టిన, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు వచ్చేది మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ మెత్తగా చేసి, దొండకాయ పచ్చడి అంటే పచ్చిమిరపకాయలతోనండి. దొండకాయ కూర కంటే పచ్చడే బాగా ఇష్టపడతారు పిల్లలు. అందుకోసమే వాళ్ళ కోసం అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నాను. పొద్దుగాలంటే ఇక మీకు కూడా పనులు తీరవు కదా ఫ్రెండ్స్. పిల్లలు ఇక స్కూల్ అప్పుడైతే మరి హడావిడి అయిపోతుంది. ఊర్లో స్కూళ్ళ కంటే 9 గంటలకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అందరూ సిటీకి అలవాటు పడిపోయారు. పిల్లల్ని కూడా మస్తు ఇబ్బంది అంటే మస్తు ఇబ్బంది పెడుతున్నాం. మా కాలంలోనైతే ఎంచక్కా 9 గంటలకు రెడీ అయ్యి ఊళ్ళో స్కూళ్ళకి అయితే పోయేది. కానీ ఇప్పుడు పిల్లలకు 5 గంటలకే వాళ్ళని లేపి మొహం కడిగించి వాళ్ళని తినకుండానే హడావిడిగా 7 గంటలకే బస్కి ఎక్కిస్తాం. మళ్ళీ సాయంత్రం 6:30 అవుతుంది. కానీ ఇది ఒక్కటి మారాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇదిగో మా వారు వచ్చారు. తను మంగపురం వెళ్ళాలి పొలం దగ్గరికి నీళ్ళు పెట్టడానికి. వెళ్ళడానికి మొహం కడుక్కుంటూ టీ తాగటానికి వచ్చిండు. దోశ చేస్తున్నాయి ఈరోజు. పాప కొద్దిగా సర్ది అయింది. రోజు అన్నం ఏం తింటుంది అని చెప్పేసి దోశ అయితే పోస్తున్నా. మా వారుగానే పోతా అని హడావిడి చేస్తుంటే దోశ తిని ఇల్లు అని చెప్తున్నా. తనేమో పొద్దు పోతానని చెప్తుండు. తొందర అయితే తన కోసం ఫస్ట్ ఒక 2 అయితే వేస్తున్నాను. ఈలోపే చట్నీ ప్రిపేర్ చేసినాను. పిల్లలు టిఫిన్ ఎక్కువగా అయితే ఇష్టపడరండి. మా పిల్లలు అయితే అంత పొద్దుగాల కదా, ఇంటి దగ్గరే వేడిగా తింటే టిఫిన్ బాగుంటుంది. కానీ బాక్స్లలో తీసుకెళ్ళేసరికి వేడి అయితే జల్లారిపోతుంది. అందుకోసం వాళ్ళు టిఫిన్ ఎక్కువ ఇష్టపడరు. కానీ ఈరోజు ఒక్కరోజు తినండి అని చెప్పేసి వాళ్ళకు ఈయనకైతే చట్నీ రెడీ చేసిన దోశలు వేసి ఇస్తున్నా. నాకైతే ఈరోజు చాలా హడావిడి అయిపోయింది. టిఫిన్ చేసిన రోజు పని అయితే అస్సలే తీరదు. ఎందుకంటే అన్నం వండాలి, కూర వండాలి, మళ్ళీ టిఫిన్ చట్నీ అన్నీ చేయాలి. ఇంకా వాళ్ళని అయితే బాక్సులు పెట్టి పంపించి వాళ్ళకి బస్సు వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది. నేను వెళ్ళి మొహం కడుక్కొని టీ తాగి టిఫిన్ అయితే తీసుకొని వచ్చాను. టిఫిన్ తింటున్నా. ఈరోజు మస్తు కోతులు వచ్చినాయి. అందుకే వచ్చి ఇంట్లో డోర్ వేసుకొని మరి టిఫిన్ తింటున్నా. ఇంటి చుట్టూ కోతులే ఉన్నాయి. వాటితో మొత్తుకోలేక మస్తు ఇబ్బంది, ఇసుక అనిపిస్తుంది. మీదికి వస్తున్నాయి ఆ కోతులు. ఇక బర్రెల దగ్గరికి అయితే వెళ్దాం. మాకు 2 బర్రెలు ఉన్నాయి ఇంటి వెనుక. ఇదిగో మాకు ప్లేస్ బాగానే ఉంటుంది. మాకు ట్రాక్టర్ కానీ ఉంది. మాకు 2 బర్రెలు. ఈ బర్రె సూడిదైంది. ఇక ఈ 5-6 రోజులను 10 రోజులను ఈనేటట్టుంది. బర్రెలకు కట్టేసి బర్రెలని నైట్ బయట కట్టేస్తా, ఉదయం షెడ్ కింద కట్టేస్తా. ఇక షెడ్ అంతా క్లీన్ చేసిన, పెండ తీసిన. ఇప్పుడైతే వాటి కోసం మేత తీసుకురావాలి. ఇక బర్రెలను లోన కట్టేస్తున్నా. 2 ఉన్నాయండి బర్రెలు. ఇగో కసువు ఊడ్చిన, పెండ ఎత్తాలి. ఇంకో బర్రె ఉంది, దాన్ని కానీ ఇడ్చి ఒక దాన్ని ఇప్పిందంటే ఇంకో దగ్గర చూస్తుంది ఎట్లా గుంజుకుంటుందో చూడు. నన్ను కాదని దాన్ని ఇప్పినావు, దాన్ని ఎక్కడికి తోలుతున్నావు అని చెప్పేసి ఇది ఆరాటం చేస్తుంది. రెండింటిని విప్పి లోన అయితే కట్టేస్తున్నా.
ఉదయమే కుడితి చేస్తాను. పనికి వెళ్ళినప్పుడైతే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక నాకు ఇంటి దగ్గర ఉన్న ఈ పనే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఉదయం వాళ్ళకి వంట చేసి రెడీ చేయటం, ఇంట్లో పని చేసి, మళ్ళీ బర్రెల కాడ కసు ఊడ్చి మేత చేసి కుడితి ఇవన్నీ చేసేసరికి నాకు ఎటు లేదన్నా 12, 11:30 ఇంట్లో పనే అవుతుంది. ఇంట్లో పని తీరి కొంచెం పొలాలకల్లా పోయి వచ్చేసరికి పిండి కారం మళ్ళీ వస్తూనే ఉంటారు. అప్పటి నుంచి ఇక మధ్యాహ్నం నుంచి పిండి మిరపకాయలు ఒకళ్ళిద్దరు వస్తే వాళ్ళే పడతాను. మళ్ళీ సాయంత్రం నాకు పిల్లలు వస్తారు ఇంట్లో పనికి. నాకైతే లైఫ్ స్టైల్ ఇదేనండి. ఇటు బయటికి వెళ్ళి మాట్లాడదాం, అటు ఇటు పోయేద్దాం అన్న తీరిక ఉండదు. నాకు కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మాదైతే ఊరు బయటకు ఉంటుంది కాబట్టి ఇక ఇంట్లోనే ఇక ఈ పనులతోనే సరిపోతుంది. బయటికి వెళ్ళి కూర్చుందాం, ఎవరింటికన్నా వెళ్దామన్నా టైం అయితే ఉండదు. ఇంకా రోడ్డు మీద ఇల్లు చాటికి మిల్లు చాటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, తిరుగుగా మాట్లాడుతూనే ఉంటాం. నాకైనా ఫస్ట్ ఇంట్లో పని తీరదు అస్సలు. ఈ కుడితి చేసి మ్యాథ్ చేసి వీటికి ఒక గంట సరిపోతుంది ఇంట్లో పని. ఇక మధ్యాహ్నం మిరపకాయలు తవుడు కోసం చూడండి 2 గాబులల్లో దానికి సపరేట్ దీనికి సపరేట్ గాబులు దేని దానియే 2 ఒక్కడ ఉంటే ఊకే పొడుచుకుంటాయని చెప్పి దేని దానికి సపరేట్ చేసిన. ఇట్నింగ్ ఎందుకంటే మేము పనులకు వెళ్తాం కదా పొలం కాడికి గట్లా వెళ్ళినప్పుడు మళ్ళీ అవి కుర్తులు గాబుల నిండా నీళ్ళు పట్టి దానికో కట్ట దీనికో కట్ట మేత వేసి పొలం దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఎవరు లేకున్నా పని అయితే అయిపోతుంది. ఇంకా మన ఇంటి చుట్టూ ఇండ్లు లేవు కదా ఎవరైనా చూడ్డానికి కదా, అందుకోసమని మేము ఇంకా ఎప్పుడు పొద్దుగుకులు ఉన్నా లేకున్నా అని సపరేట్గా 2 గాబులు తెచ్చిన. 2 గాబుల నిండా నీళ్ళు పెట్టి తవుడు వేస్తేనే నీళ్ళు తాగుతాయి, లేకుంటే తాగవు. అట్లనే వేసిన దానికి అట్లనే నిరాహార దీక్ష అయితే చేస్తాయి. నిన్న మొన్న నాట్లప్పుడు అయితే పాపం తవుడు సరిగా వేయకపోయేది. ఇంటికాడ ఉన్న నాడు మాత్రం వాటిని చాలా బాగా చూసుకుంటాను. 2, 3 సార్లు మేత వేయడం, నీళ్ళు పెట్టడం. ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం పని ఉండదు కాబట్టి ఇక బర్రెలను చూసుకోవడం ఈ పనే సరిపోతుంది. కుడితి కొన్ని నీళ్ళు పట్టి తవుడు వేసిన, తవుడు వేయంగానే చూడండి ఎట్లా తాగుతున్నాయో. ఇంకా కోళ్ళు అరుస్తున్నాయి. కోళ్ళకు కొన్ని గింజలు పోసిన, కోతులు వచ్చినాయని ఉదయం అయితే వేయలేదు. అందుకే కొద్దిగా కోతులు అన్నింటినీ ఎలగొట్టిన తర్వాత వేసిన. ఈలోపు మా టైంగాడు వచ్చి వాటిని గెదుముతుంది. అగ్గో వాటిని తినకుండా ఎట్లా గెదుముతుందో. కోతులను గెదిమి గెదిమి కోళ్ళను కానీ టామిగాడైతే గెదుముతుంది. ఇది అండి నా ఇంట్లో